పొర్నూరు ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. పాల వీరయ్య ఈ పేరుకి ఈ ప్రాంతానికి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. పాల వీరయ్యగా, రైతు బంధువుగా, రైతాంగం తలలో నాలుకల తన ప్రస్థానాన్ని ప్రారంభించి రైతు ఉద్యమాలతో దగ్గరైన వీరయ్య చౌదరిని అనతి కాలంలోనే ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంది. జిల్లా రైతాంగానికి సుపరిచితుడైన పాల వీరయ్య 1977లో సంఘం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే డైరీని ఉన్నత స్థాయిలో నిలిపారు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపుతో పొన్నూరు శాసనసభ సభ్యునిగా పోటీ చేసి వెల్లివిరిసిన అభిమాన ప్రజా మద్దతుతో భారీ మెజారిటీతో గెలుపొందారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రిగా, శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి, రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించి పొన్నూరు ప్రజల మనసుల్లో, గుంటూరు రాజకీయాల్లో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, రాష్ట్ర రైతాంగంలో ప్రత్యేక ముద్రను వేశారు వీరయ్య చౌదరి. దురదృష్టవశాత్తు 1994 ఎన్నికల సమయానికి ముందు స్వర్గీయ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో గుంటూరులో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన భారీ రైతు సదస్సుకు ఏర్పాట్లు చేసి తెల్లవారుజామున పొన్నూరుకు తిరుగు ప్రయాణంలో నారా కోడూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ప్రాంతం మూగబోయింది. వీరయ్య చౌదరి గారు వేసిన ప్రతి రాజకీయ అడుగు ఆదర్శనీయం. నాడు ఆయన చేసిన కృషి సంఘం డైరీ నేడు లక్షల పాడి రైతుల కుటుంబాలకు భరోసాగా, వేలాది మంది ఉద్యోగ, ఉపాధి, జీవన మార్గంగా నిలిచింది. ఈ గడ్డ మీద వీరయ్య చౌదరి ప్రస్థానం, ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన లక్ష్యాలు, ఆశయాలే ఊపిరిగా స్థాపించబడిన శ్రీ ధూళిపాళ్ల మెమోరియల్ ట్రస్ట్ వారి డీవీసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నేడు గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు, రైతు కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుకే అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తూ సేవారంగంలో నూతన ఒరవడిని సృష్టించింది. మాకు ఆదర్శం, మమ్మల్ని నడిపిస్తున్న శక్తి శ్రీ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ప్రజా ప్రస్థానం. జోహార్ పాల వీరయ్య, జోహార్ ధూళిపాళ్ల వీరయ్య చౌదరి. గారు